హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం కోనం చేపల ఫ్రై అండి. అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో చేసి చూపించబోతున్నాను. ఒకే ఒక్క స్పూన్ ఆయిల్తో అయితే ఫ్రై చేసేసుకున్నాము. ఇదైతే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చిందనమాట. చూసారు కదా ఎంత పెద్ద చేప అండి. దీనికైతే ఒకే ముళ్ళు ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీంతో పాటు నేను పీతల కూర కూడా వండానండి. ఆ ఫుల్ రెసిపీ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కిందన లింక్ని మీరు క్లిక్ చేసుకుంటే మన అన్ని యమ్మీ వీడియోస్ని మీరు వాచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం అని చేపలు ఫ్రై చేసేసుకుందాం రండి. ఒక ప్లేట్లో మనం కోనం చేపలు కట్ చేశారు కదా, దాన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకుని తీసుకుందామండి. చూసారు కదా, కేవలం ఒకే ముళ్ళు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఫ్రెష్గా దంచి పెట్టుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. దీంట్లోనే ఇప్పుడు మనం తగినంత కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసేసుకుని ఇవన్నీ కూడా ముక్కకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకుందాం. ఇలాగా బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. ఇది నాకు మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చారండి. బ్రదర్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ కదా. దీంట్లో అయితే చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ కూడా వాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ దీనికి బ్రష్ తీసుకుని జస్ట్ కోటింగ్ లాగా ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఫ్రైని కూడా పెట్టేసుకుందాం. చూసారు కదా, కోటింగ్ అనేది ఇలా థిక్గా వేసుకుంటే మీకు ముక్కకి బాగా పడుతుందన్నమాట. ఇలాగా పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుని మనం ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందామండి. ఇది మనం 180 degrees ఇంకా 10 minutes పెడుతున్నాను అనమాట. ఈ ఎయిర్ ఫ్రైయర్లో అయితే చికెన్ కబాబ్స్ ఏంటి, స్టార్టర్స్ ఏంటి, ఏవన్నా చేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్తోనే చాలా టేస్టీగా కుదిరిందనమాట. ఇప్పుడు టైం అయిపోయింది కదండి. ఇప్పుడు మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మనం రెండో వైపు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగ జాగ్రత్తగా టర్న్ చేసేసుకోండి. చేసుకున్నాక పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ పెట్టేసుకుని సేమ్ 180 degrees 10 minutes ఉంచుకుంటే మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అండి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంత ఈజీగా నేర్పించేస్తాను కదా. మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.